స్వాగతం అండి, సుస్వాగతం అందరికీ థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి. నా పేరు బోగస్ నోగ్ అండ్ నాతో పాటు ప్రతిసారి ఉన్నట్టే బీయింగ్ బ్రూట్. స్వాగతం ఈ కొత్త ఎపిసోడ్ కి. నీకు కూడా స్వాగతం, నీకు దండం కూడా. వెళ్ళిపోమని పెట్టాల్సిందే ప్రకాష్ రాజ్ ఫోటో లాగా. అదే నువ్వు ఏ రోజైతే ప్రకాష్ రాజ్ ఫోటోతో తప్పకుండా దండాలే వేస్తాయి. ఎన్ని దండాలు నింపుతానంటే నీ ఫోటోనే కనపడదు. సో బ్రూట్, పోయిన ఎపిసోడ్ లో మనం కొన్ని థియరీలు చెప్పుకున్నాం, కొన్ని లాజిక్లు చెప్పుకున్నాం. సో థియరీ టైం అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్స్ లో దిగి టైంకి వచ్చింది అనమాట. తీయండి ఆ బండ్లు. అంతే, బండ్లు కూడా కాదు, ఎద్దులు లేకపోతే ఏనుగులు. పోయిన ఎపిసోడ్లోనే బ్రూట్ మనం చెప్పుకున్నాము మాస్ కమర్షియల్ సినిమా అంటే ఎంత కష్టము, దానికి రేటింగ్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి. దాని తర్వాతనే ఇప్పుడు మన ఎపిసోడ్ వచ్చేసి ఇమ్మీడియట్ గా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అఖండ. హే అఖండ మస్తు మూవీ మనం రివ్యూ చేయబోతున్నాం ఈ ఎపిసోడ్ లో. అఖండ మూవీ మేము చాలా ఓపెన్ మైండ్ తోటి చూసినాము. ఓపెన్ మైండ్, ఓపెన్ బ్రెయిన్. సో మీరు చూస్తున్నారు కదా అఖండ ఎఫెక్ట్ ఎంత ఉందో ఇక్కడ మా స్టూడియోలో. సో బోగస్, అఖండ మూవీ నిన్ను ఎంతో ఉత్సాహపరిచిందని చెప్పి మాకు తెలుస్తుంది ఇక్కడ. సో అదే ఉత్సాహంతో అఖండ సారాంశం మన ప్రేక్షకులకు చెప్పు. సో బ్రూట్, అఖండ సినిమా సారాంశం వచ్చేసి మురళీకృష్ణ ఇంకా అఖండ అనే కవల పిల్లల కథ. అది పుట్టుకతో రాయలసీమలో పుట్టిన రోజే ఒక సాధువు వచ్చేసి పిల్లల్ని దీవించేటప్పుడు చూసి వీడు ప్రకృతి, వీడు ప్రళయం, వీడిని తెంచుకో, వీడిని పంపించే ఏడు నుంచి ప్రళయం మనకు తర్వాత రావాలి, ఇప్పుడు ఎవరికి వద్దు, వీడిని పెంచుకో, వీడిని తెంచుకో అంటాడు. నాది ప్రస్తుతానికి ఇప్పుడే ఒక హోమ్ లోన్ తీసుకున్నాను. అది ప్రళయం టైం కాదు, ఇట్స్ కాంట్ ఎఫర్ట్. కొన్ని లోన్స్ మెచ్యూర్ అవ్వాలి, దాని తర్వాత ప్రళయం వస్తుంది. యా, ఓన్లీ దెన్ వీ కెన్ అఫోర్డ్. yes, so please can you send him away. సెండ్ హిమ్ అవే కూడా కాదు, తీసుకపో అంటాడు కళ్ళతోటి. can you send him away అంటే నువ్వు ఉన్నావు కదా, నువ్వే తీసుకో. అది సో వీళ్ళిద్దరిని విడిచేయాలని చెప్పేసి ఈ సాధు అంటే జగపతి బాబు ఈ ప్రళయం అన్న పిల్లోడిని కాశీకి పంపించే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. సో అలా అలా కొంచెం పార్సల్ అయిపోయి ఒక బాబు ప్రకృతిలాగా పెరుగుతాడు, జాగీర్దార్ కొడుకులాగా. ఇంకో బాబు ఎట్లా పెరుగుతాడో ఎవరికి తెలియదు. అట్లా ఒక సాధువులతో వెళ్ళిపోయాడు అని మాత్రం చూపిస్తారు అన్నమాట. ఇప్పుడు స్టోరీ ఏంటంటే, ఈ మురళీకృష్ణ ఎవరైతే ప్రకృతి అంటాడో, మురళీకృష్ణ పెద్దగా ఆ ప్రకృతిని నిజంగా నిలబెడతాడు. అది అందరితో ఫ్రెండ్షిప్ చేసి అంతే, అందరితో మంచిగా ఉండి మనుషులు, జంతువులు, చెట్లు, పుట్టలు అన్నిటితోటి బాగా అట్లా చాలా కేరింగ్ ఉంటాడు, కంపాషనేట్ గా ఉంటాడు అన్నమాట. అయితే ఇంతట్లో ఇంత మంచి మనిషి ఉన్న చోటే అంతే చెడ్డ మనిషి కూడా ఉండాలి కాబట్టి ఒక చెడ్డ మనిషి ఉంటాడు అక్కడ ఆ ఊర్లో. ఇప్పుడు ఈ మంచి మనిషికి ఆ చెడ్డ మనిషికి కొట్లాటలు వస్తున్నాయి. ఈ మధ్యలో స్టోరీ స్టార్ట్ అవుతుంది మెయిన్ విలన్ తోటి. మెయిన్ విలన్ ఒక టెర్రరిస్ట్ నుంచి చాలా పవర్ఫుల్ సాధువు అయిపోతాడు. అండ్ ఆ మెయిన్ విలన్ అన్ని ఊర్లలో ఇట్లా వాడి బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. సో టిపికల్ కమర్షియల్ మూవీ లాగా ఎక్కడో సంబంధం లేని విలన్ కి ఎక్కడో చిన్న ఊర్లో ఉన్న మురళీకృష్ణకి ఒక ఫేస్ ఆఫ్ అవుతుంది. అక్కడి నుంచి మూవీ ఎలా ట్విస్ట్ అవుతుందో మీరే చూసి నేర్చుకోండి. సో అదే, సో మురళీకృష్ణ కృష్ణుడు లాగా, విష్ణుడు లాగా మెయింటెనెన్స్ ప్రకృతిని, ఆవుల్ని, ఎద్దుల్ని, పొలాల్ని. ఇదో ప్రకృతిని లిస్ట్ చేయాలంటే చాలాసేపు పడుతుంది. అదే, సో మెయింటెనెన్స్, సస్టెనెన్స్ పనిలో ఉంటాడు మురళీకృష్ణ ప్రకృతి. ఈ అఖండ వచ్చేసి స్ట్రేట్ ఫార్వర్డ్, ఏమంటారు, రెడ్ బటన్. అది అంతే, అయిపోయింది, పుష్ ద బటన్. అఖండ వచ్చేసి ప్రళయం, డిస్ట్రాక్షన్, నో నాన్సెన్స్ అయిపోయింది. సో వీళ్ళిద్దరి కథ ఎలా సాగుతుంది, వీళ్ళిద్దరు పుట్టారు కాబట్టి ఈ సినిమాలో ఉన్న విలన్స్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయంటే అసలు అది గుండె జారిపోతుంది చూస్తే. సో ఈ సినిమా అఖండ బ్రూట్ చాలా కష్టపడి సారాంశం చెప్పేసి కంప్లీట్ అయింది. సారాంశం అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మెయిన్ మూవీకి వద్దాం. ఎస్, ఇక్కడి నుంచి ఇక ఏం ఆలోచించకుండా చెప్దాం. ఫస్ట్ థింగ్ బోగస్, నేను చూసిన ఎన్నో మూవీస్లో ఒక ఇంటర్వెల్ తర్వాత కథ మొత్తం క్లైమాక్స్ ఉండడం నేను ఫస్ట్ టైం చూసాను. ఇంటర్వెల్ తర్వాత కథ మొత్తం క్లైమాక్స్ అవ్వడమా? జనరల్ గా కథల్లో అట్లనే అవుతుంది కదా. కాదు, ఇంటర్వెల్ మొత్తం క్లైమాక్స్ 15 నిమిషాలు ఉంటుంది. కానీ అఖండ మూవీలో బ్యూటీ ఏంటంటే, ఎవరికైతే క్లైమాక్స్ పెద్దగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ మూవీ. అట్లా ఇంటర్వెల్ తర్వాత నుంచి విలన్లు రావడం, అఖండ కొట్టడం, విలన్లు రావడం, అఖండ కొట్టడం. ఈ రావడం కొట్టడం లిటరల్లీ ఎక్కడి వరకు వెళ్ళిందంటే కాంట్రా వీడియో గేమ్ లో ఉంటుంది చూడు.
నువ్వు ఒక 25 లెవెల్స్ ఆడిన తర్వాత మెయిన్ విలన్ వస్తాడు. అట్లానే అఖండ అట్లా అంతా లెవెల్స్ ప్రోగ్రెస్ అవ్వకుండా వెళ్తాడు అనమాట. అవును వెళ్ళి ఫైనలీ వెళ్ళి ఇట్లా విలన్ని చంపేస్తాడు సటక్మని సింపుల్ గా. అవును ఆ లెవెల్ ప్రోగ్రెషన్ కూడా ఏంటి తెలుసా, ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ ఫైట్ లో స్టార్ట్ అయినప్పుడు ఇట్లా సింపుల్ ఇట్లా ఎండిపోయిన ఆకులు ఎగురుతుంటాయి, కొబ్బరి చిప్పలు, 2 ఎద్దులు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఓకే, సో ఈ సినిమా అంతా ఏమవుతుందంటే విలన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ చాలా ఎక్కువ. చాలా బౌన్సీగా ఉన్నారు, మస్తు బౌన్సీ ఉన్నారులే ఈ సినిమా. పోయి ఈ మూవీలోనే లాజిక్ లేనేలేదు, మనం చెప్పుకున్నాం కదా, మనం లాజిక్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అందుకనే ఎంజాయ్ చేస్తున్నాం. సో వాళ్ళ బౌన్సీనెస్ ఎంత ఉందంటే అసలు నేల మీద అసలు NBA ఆల్ స్టార్ అసలు ఇట్లా డ్రిబుల్ చేస్తున్నారు, ఇట్లా ఏంటో మనుషులు రబ్బర్ గా బౌన్స్ కూడా కదా, డ్రిబుల్ యోయో లాగా మళ్ళీ పైకి వస్తున్నాడు. సో బేసిక్ గా స్టార్టింగ్ లో బ్రూట్ ఫస్ట్ లెవెల్ 1 ఫైట్ బాస్కెట్బాల్, సెకండ్ ఫైట్ లో వచ్చి స్పోర్ట్ మారుతుంది, ఇప్పుడు ఫుట్బాల్ అవుతుంది. ఒకరిని పట్టుకుంది అంతటి కింద ఆడిపోయి 3 టాకిల్ చేస్తాడు కింద. దాని తర్వాత నెక్స్ట్ స్పోర్ట్ లిటరల్లీ ఇట్లానే ప్రోగ్రెస్ అయింది తెలుసు. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ మైన్స్ దగ్గర ఏకంగా టిప్పర్ లారీల్లోనే ఇట్లా పడేసాడు. నాకు లిటరల్లీ చెప్తున్నా కదా, దిస్ ఇస్ బెస్ట్ క్లైమాక్స్ ఫర్ ఎనీబడి హూ లైక్స్ క్లైమాక్స్. ఎవరెవరికైతే అరే క్లైమాక్స్ లో ఇంకా ఫైట్లు ఉండాలి అని ఉంటుంది, రిటర్న్ ఆఫ్ ద కింగ్స్ ఫ్యాన్స్, ఇట్స్ లైక్ నాకైతే ఇట్స్ ఫైన్ అనిపించింది. ఎందుకంటే నాకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటి తెలుసా, జనరల్లీ ఏమవుతుంది, నువ్వు ఒక సూపర్ హీరోని చూపించావు అనుకో, వాడిని ఒక పాయింట్ లో వీక్నెస్ కి తీసుకెళ్తారు. ఓహో వీడికి ఇది ఒక కిట్కు, వీడి గర్ల్ ఫ్రెండ్ అది. సో ఆ సూపర్ హీరో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటి తెలుసా, ట్రూ టు ద క్యారెక్టర్, ఎక్స్ట్రీమ్లీ అన్సెంటిమెంటల్ అండ్ డిటాచ్డ్ ఉంటారు చూడు, అది ట్రూ టు ద క్యారెక్టర్ ఉండే ఎండ్ వరకు. వాడి అన్న కొడుకు ఎవరో అన్న కూతురు చచ్చిపోతుందంటే నో టెన్షన్, అంటే హీ డింట్ ఇట్లా ఒక ఈగ వాళ్ళనట్టు కూడా లేకుండా అఖండ పైన ఎంతమంది అయినా రాని, ఎంత ఎమోషనల్ ట్రామా అయినా ఉండని సిచ్యువేషన్ లో హీ నెవర్ గాట్ ఎఫెక్టెడ్. వాడి ఎఫిషియన్సీ రేట్ సింగిల్ బ్లో కిల్లర్ ని అంతే. సో అది నాకు చాలా నచ్చింది. ఆ కన్సిస్టెన్సీ ఉండే, ఆ పర్పస్ ఒకటే ఒక పర్పస్. ఎట్లా అంటే నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ లో విలన్ ఉంటాడు, ఇండోమిటబుల్ ఉంటాడు, ఉన్నదే ఒక పర్పస్, పక్కన చెప్తుంటాడు. వాడు నీతో మాట్లాడుతున్నాడు అంటే నెక్స్ట్ 5 minutes లో వస్తున్నావు, అందుకని వాడు నీతో మాట్లాడుతున్నాడు బేసిక్. సో నాకు అది చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ కన్నా ఆబ్వియస్లీ ఆ సెకండ్ హాఫ్ నుంచి అసలు ఇంకో లెవెల్ కి పికప్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ వాజ్ లైక్ ఓకే అందరం లోకా సంస్థ అందరం కలిసి ఉందాం, ఓకే లోక కళ్యాణం, అందరు కష్టపడండి మీ బాధ్యత అంటే పాజిటివ్ మెసేజెస్ చాలా ఉండే. అంటే అదొక అంత పువ్వులు అదంతా. ఇంటర్వెల్ వచ్చేసరికి అవుట్. అదే చెప్తున్నా, యాక్చువల్లీ ఇంటర్వెల్ ముందరే ఒక 5 minutes లో క్లైమాక్స్ స్టార్ట్ అయిపోయింది, ఎప్పుడైతే మురుక్కుంటూ వెళ్తుంది కదా. సో ద క్లైమాక్స్ టెక్నికలీ స్టార్టెడ్ దేర్. నాకైతే ఆ చేసి నుంచి క్లైమాక్స్ స్టార్ట్ అయిపోయింది. సో నీకు నచ్చిందా అఖండ ఎంట్రీ? నచ్చిందా? నాకైతే ఫ్రంట్ బ్యూటిఫుల్ అనిపించింది. అఖండ ఎంట్రీయే కాదు, ఎందుకంటే అఖండ ఎంట్రీ అయిన తర్వాత ఇంటర్వెల్ బ్రేక్ వస్తుంది. అవును, ఇంటర్వెల్ బ్రేక్ సీన్ బ్రో, అదే లేపుతారు, కుప్ప తారేస్తారు, పక్కన ఒక కుప్ప ఉంటది, బ్యాక్ డ్రాప్ లో ఇట్లా ఏదో ఆరెంజ్ లైట్ కొడుతుంటది, టిపికల్ శంఖం ఇట్లా బ్లో చేస్తుంటాడు, ఇట్లా కెమెరా కింద నుంచి పైనుంచి కిందకి ఇట్లా ట్రాక్ అవుతుంది. అంటే ఒక ప్రాపర్ మాస్ ఫుల్ మీమ్ అసలు లెవెల్ కి వెళ్ళిపోయింది అసలు. అది నాకు పిక్చర్ నచ్చింది, చాలా బాగా చేస్తారు. నాకు ఇంకోటి ఏంటంటే హీరో లుక్ కూడా చాలా నచ్చింది, అఖండ లుక్. అఖండ బేసిక్ గా ఎంట్రీ కొట్టడమే సొంత కలర్ స్కీమ్ తో వచ్చేస్తాడు. బేసిక్ గా కలర్ గ్రేడింగ్ మారిపోతుంది. అఖండ వచ్చాడంటే మామూలుగా ఇట్లా ఇంట్లో ఉన్నట్టు ప్రింట్ నుంచి మా టీవీ ప్రింట్ సడన్ గా ఇట్లా ఫుల్ ఆరెంజ్ అయిపోతుంది, అంత ఎల్లో అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ కుంకుమ పసుపు ఉంటది, మంటలు అనుకుంటాయి ఇట్లా ఈజీగా ఫైర్ బ్లోవర్స్ అన్నట్టు. మొత్తం అంబియన్స్ వస్తాడు అసలు. అంటే హీ బ్రింగ్స్ హిస్ ఓన్ వైబ్, వైబ్ సెట్. నాకు అది మస్తు ఓవరాల్ గా కూడా నాకు నచ్చింది. నాకు విలన్ కొంచెం వింతగా అనిపించాడు కానీ అంత పెద్ద ఫరక్ పడలేదు నాకు. అంటే యాక్టింగ్ వైజ్ ఏదో ఒకటి ఏదో వింతగా ఉన్నది. ఏముండే తెలుసా, తల చాలా కదులుతుండే ఇట్లా విగరస్ గా. అవునా? ఓకే. ఒకటి ఏంటంటే ఆ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, తెలుగు డైలాగ్ ఏదైతే ఉందో అది లిప్స్ తో మ్యాచ్ అస్సలు అవ్వట్లేదు. అదే చాలా ఆబ్వియస్ తెలుస్తుంది. ఇంకోటి తల బాగా కదులుతుంది. సో
కొంచెం నాకు కామెడీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇతని Yeah. తల ఎక్కువ కదులుతుంది, అక్కడ ఎదురుగా ఉన్న వాడు మాత్రం ఇట్లా, వరదరాజు యాక్టర్ ఏమనిపించింది అంటే ఇతని తల ఏమో ఫుల్ ఇట్లా కదులుతుంది ఫ్రీగా, శ్రీకాంత్ ఏమో ఫుల్ ఇట్లా రిజిడ్ గా ఉన్నాడు, ఇట్లా స్టాయిక్ ఉన్నాడు, ఫుల్ ఇట్లా ఏమంటారు అసలు జెలీ చిక్స్ ఫుల్ షేక్ అవుతున్నాయి. కానీ వరదరాజు కూడా ఎంట్రీ చాలా బాగుండే, చాలా బాగుండే, అవన్నీ మంచిగా తీసారు అనిపించింది. క్యారెక్టర్ సెట్ అదే ఆ విలన్ కి ఇవ్వాల్సిన ఇది, ఈ మెయిన్ విలన్ ఒకటి తప్పితే అది కొంచెం డైసీ ఉండే. ఆ పీఠం తీసుకోగానే పవర్స్ వస్తాయా లేకపోతే ఏంటి సడన్ గా ఎట్లా అర్థం కాలే కదా, అదే అది కొంచెం అలా అలా వెళ్ళిపోయింది. మనం అట్లా ఓకే ఫైన్, ఇది లైసెన్స్ అనుకో తీసుకున్న క్రియేటివ్ లైసెన్స్ అంతే. అట్లాంటివి ఎక్కువ లేకుండే, చాలా తక్కువ ఉండే. సో దట్స్ వై నాకు ఫైన్ అనిపించింది. మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. నాకు సెకండ్ హాఫ్ మ్యూజిక్ అయితే ఫస్ట్ హాఫ్ కాదనుకో, బట్ ఆ హే అఖండ్ అని వస్తుంది కదా, ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండే అంటే కొన్ని ఉంటాయి చూడు మ్యూజిక్. సపోజ్ నాకు ఇప్పుడు వెస్ట్ వరల్డ్ లో ఒక మ్యూజిక్ ఉంటుంది, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఒక మ్యూజిక్ ఉంటుంది, అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటది. సో నువ్వు అది ఒక్కసారిగా అది తగిలింది అనుకో, నువ్వు కదా మర్చిపోలేవు, అది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంటుంది నీకు. సో అండ్ జనరలీ ఆ ఎపిసోడ్ చూస్తే నీకు అది ఫుల్ఫిల్ కదా, 5 నిమిషాలు వచ్చి పోతుంది. అఖండ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే ఆ మ్యూజిక్ ఎట్లా ఉండేనో నాకు, అరే ఈ మ్యూజిక్ ఇంకా వస్తే బాగుండు ఆ మూవీలో అన్నట్టుంది. అండ్ క్లైమాక్స్ మొత్తం అదే కొట్టాడు. సో నాకు ఆ మొమెంటమ్, కొంచెం అప్బీట్నెస్ అంతా నాకు చాలా నచ్చింది. అది నాకేమనిపించింది అంటే ఈ సినిమాలో స్ట్రాంగెస్ట్ పాయింట్ వచ్చి ఆ టెంపో. ఎలాగైతే బోర్ కొట్టకుండా స్టార్ట్ టు ఫినిష్ ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉండి, యూనో ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ టు సెకండ్ హాఫ్ చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. అయినా కానీ ఆ టెంపో అట్లా డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేశారు. నాకేమనిపించింది అది స్ట్రాంగెస్ట్ పాయింట్ అనిపించింది ఈ సినిమాలో. దాని తర్వాత ఏముంది అంటే అసలు ఆ విజువల్ అయితే తగ్గలేదు అనిపించింది, అసలు ఆ మూడ్కి తగ్గలేదు. సెకండ్ హాఫ్ చాలా బాగా కంపోజ్ అయి ఉండే, దీనికి తీసుకెళ్ళింది, ఆ ఊప్ కంటిన్యూ చేసింది. అంటే ఏమంటారంటే ఇట్ టుక్ ఇట్ సెల్ఫ్ సీరియస్లీ, అంటే ట్రూ టు ద నేచర్. అదే అసలు నిజంగా ఇట్లా ఉంటే ఇది ఒక మార్వెల్ సినిమా అయితే నిజంగా ఇట్లా సూపర్ పవర్స్ లా ఉంటే ఎట్లుంటది అంటే మన లెవెల్ చూపించాడు. ఆ స్లో మోషన్ బ్రూట్ అది, ఆ స్లో మోషన్లు చూస్తే అసలు జాక్ స్నైడర్ గాడు ఏడ్చి మొత్తుకుంటాడు తెలుసు. అరే ఎన్ని స్లో మోషన్లు తీసినా నా లైఫ్ లో ఇట్లా తీయలేదు. ఎట్లా అంటే ఫైట్ నడుస్తుంది, ఇందులో కూడా లెవెల్ అప్ ఉంటది. స్టార్టింగ్ లో ఏదో ఆకులు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి సైడ్ లో, తర్వాత ఏదో చక్రాలు వస్తాయి, తర్వాత ఇంకేదో వస్తుంది, కానీ బేసిక్ గా ఏదో ఒకటి నడుస్తుంటే పక్కన తిరుగుతూనే ఉంటాయి. అసలు ఆ స్లో మోషన్ చూస్తే నిజంగా జాక్ స్నైడర్ గారు ఏడ్చుకుంటాడు నిజంగా. ఇంకోటి బ్రూట్ మీమ్ పొటెన్షియల్ అసలు ఎంత ఉండే అంటే ఈ సినిమాలో మీమ్స్ చేయడం, ఒరిజినల్ మీమ్స్ చేయడం చాలా కష్టం, కానీ ఒక టెంప్లెట్ తయారు చేయడం అసలు ఇంకా చాలా కష్టం. ఆ సేమ్ టెంప్లెట్ నువ్వు మళ్ళీ మళ్ళీ వాడేటట్టు. ఇందులో ఎన్ని ఉన్నాయి, నా ఫేవరెట్ 2 ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఒకటి నువ్వు గెస్ చేస్తావు, బట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు ఫస్ట్ ఫైట్ అవుతుంది చూడు పొలం మీద, అప్పుడు అది కాసేపు ప్రకృతి అప్పుడు కాసేపు చేతులతో కొట్టుకున్నాక వాళ్ళు ఇంకా ఆ చైన్ సాల్ తీస్తారు, అందరు చైన్ సాల్ పట్టుకుంటారు. చైన్ సాల్ పట్టుకున్నప్పుడు ఇట్లా మురళీకృష్ణ దగ్గరికి వచ్చేసి ఇట్లా ఫుల్ కట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు, మనోడు డాడ్జ్ చేస్తుంటాడు. ఆ డాడ్జింగ్ లో అసలు ఎంత బోర్ కొడుతున్నట్టు, జస్ట్ ఇట్లా 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 బాడీ వాళ్ళు వస్తున్నారు, ఇట్లా నలుగురు వచ్చి 4 యాంగిల్స్ నుంచి కట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎట్లా అంటే ఒక మంచి పాత గవర్నమెంట్ కాలేజ్లలో గుమస్తా ఇది ఉంటాడు కదా, టీచర్ ఉంటాడు, ఆ టీచర్ కనుక సీక్రెట్ గా సూపర్ హీరో ఉంటే ఎంత బోరింగ్ గా చేస్తాడు అన్ని. అట్లానే ఇట్లా సీసాలు వస్తుంటే దాన్ని ఇట్లా వాటిని కూడా కళ్ళలో పెట్టి చూస్తున్నాడు ఇట్లా, అదే క్రికెటర్ బాల్ చూసినట్టు. నాకేమనిపించింది అంటే పొద్దున పూట ఇట్లా సగం నిద్రలో స్ట్రెచింగ్ చేస్తారు చూడు రోడ్ స్టేడియం, అది కూడా బద్ధకంగా ఆల్మోస్ట్ అట్లా డాట్ చేస్తాడు తెలుసా. అసలు ఏది అసలు ఏం చేస్తున్నారు అన్నట్టు అదొకటి. ఇంకోటి ఆబ్వియస్లీ ఫైనల్ ఆ మోనోలాగ్ ఒకటి, అది మాకు అదే ఆ మొత్తం దీంట్లో బోధానా ఆ సేమ్ అయితే ఒక 40 అక్కడే ఉన్నాయి మీమ్స్. అదే వాడితో ఉంటుంది గ్యాన్ సెషన్, నువ్వేంది నేనేంది, నేను ఇక్కడ మీతో నడువుడేంద్రా, నువ్వేంద్రా తోపు, అది ఇది అనుకుంటే మొత్తం చెప్తాడు కదా. అందులోనే ఇంకో 60 ఉంటాయి. నాకు నచ్చిన మీమ్ ఏది తెలుసా, బస్వా
నేను అది రివైండ్ చేసి 4-5 సార్లు చూసిన బోగస్. నా ఏమైనా ఇట్లా ఫ్లికర్ అయింది ఆ స్క్రీన్ లేకపోతే ఏంది అని ఆ ఎగ్జాక్ట్ మూమెంట్ కనుక నువ్వు క్యాప్చర్ చేసినావు అనుకో ఎక్స్ట్రాడినరీ మీమ్ అది. అవును. సో నా ఫేవరెట్ మీమ్ అది. ఇంకోటి నాకు ఈ సినిమాలో ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవర్ నా లైఫ్ లో. ఇలా ఇంత ఎక్స్ప్రెసివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను చూడలేదు. అంటే ఆబ్వియస్లీ ఎక్స్ప్రెసివ్. అబ్బో అసలు ఇట్లా నార్మల్ కూడా కాదు, ఆబ్వియస్ గా. ఇక అరే ఇప్పుడు నేను చేయాలి ఎక్స్ప్రెస్ అన్నట్టు. ఎంత ఇస్తున్నారంటే మేము రుణపడి ఉంటామండి అన్నట్టు ఉండే. అసలు మీరు ఇంత ఇస్తే మేము మీరు రుణపడి ఉంటామండి. అసలు చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు, అవసరం కంటే ఎక్కువ ఇస్తున్నారు, మొమాట పడిపోతుంది. అంటే ఇది ఇంకో మనం ఎప్పుడు అంటాం కదా యాక్టింగ్ లో స్కోప్ అని, ఇది ఇంకో రకమైన స్కోప్ మాట. ఇది అసలు ఇది ల్యాండ్ గ్రాబింగ్. అర్థం లేకపోయినా ఫైట్ కొరియోగ్రఫీ ఎట్లా అనిపించింది? యాక్షన్ కొరియోగ్రఫీ. అదే సారీ యాక్షన్ కొరియోగ్రఫీ అనదర్ స్ట్రాంగ్ పాయింట్. చాలా మంచి. నువ్వు చెప్పినట్టే ఫైట్లు ఎన్ని ఎక్కువ ఉన్నా, ఫైట్ తర్వాత వస్తున్నా ఏదో ఒకటి చేంజ్ చేస్తూనే ఉన్నారు. ఫైట్ టు ఫైట్ ఒక్కటి కూడా సేమ్ ఉంచలేదు. అదే ఎగ్జాక్ట్లీ. ఎట్లయితే రొమాంటిక్ మూవీస్ లో ప్రతి పాటకు ఒక థీమ్ ఇస్తారు కదా, ఒక ప్రిమైస్, ఒక యూనిక్నెస్ ఇస్తారు. అట్లానే మాస్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, మాస్ కమర్షియల్ మూవీస్ ఉంటాయి కదా, వీటిల్లో ఎట్లయితే నువ్వు అంత ఎక్కువ ఫీడ్ చేయాలో దాన్ని ఎగ్జాక్ట్ గా చేశారు ఇందులో. ప్రతి ఫైట్ కి ఒక థీమ్ ఇచ్చారు, ఏదో పాట బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. అండ్ దట్ గుడ్ థింకింగ్ అనిపిస్తుంది నాకైతే. అండ్ కొట్టడం కూడా అంటే ఒక దాంట్లో చెప్తున్నా అది బాస్కెట్ బాల్ ఆడుకున్నట్టు అయింది, ఇంకో దాంట్లో ఫుట్బాల్ అయింది, ఇంకో దాంట్లో ఏముండే అంటే బౌలింగ్ పిన్స్. ఇట్లా ఒకరిని పట్టుకొని ఇట్లా విసిరితే ముగ్గురు తగిలి ఇట్లా పడతారు బౌలింగ్ పిన్స్ లాగా. అట్లా గ్రాడ్యుయేట్ అవుతూనే ఉంది. ఇంకా నీ ఫేవరెట్ ఏది? అఖండ ఎంట్రీ, ఆ కేవ్ ఎంట్రీ. నాకు కూడా అదే. శంఖం ఫైట్ అదే కదా, శంఖం ఫైట్ అదే చాలా బాగా చేసింది అది. అంటే ఒకటి వచ్చేసి స్ట్రాంగ్ ఎంట్రీ. అంటే ఆ ప్రళయం అంటే ఆ లిటరలీ ఎంతవరకు అయితే దాని ఆ ప్రళయం అన్న కాన్సెప్ట్ వరకు వెళ్ళగలరో దాన్ని ముట్టుకొని వచ్చారు ఆ ఎంట్రీ సీన్ తో. సో అది నాకు ఫెంటాస్టిక్ అనిపించింది. వేరే ఫైట్లు కూడా నాకు యాక్చువల్లీ ఎక్కడ బోర్ కొట్టలే. దాని తర్వాత నాకు నచ్చిన ఫైట్ ఏంటంటే అఖండ గుడిలో రివర్ లో ఉంటాడు చూడు, నదిలో ఉంటాడు, వీళ్ళు వెళ్తారు, ఆ సీక్వెన్స్ ఒకటి చూపించారు కదా. ఈ ఫైట్ తర్వాత నాకు ఇది నచ్చింది, ఆ పిక్చరైజేషన్. అవును, బాగా కొరియోగ్రాఫ్ చేశారు, చాలా బాగా చేశారు అది. ఆ రివర్ అండ్ హీరో కూడా బాగా చేశాడు. అందరూ చెప్తున్నా నేను, నాకు ఆ ఫ్రేమ్ లో ఉన్న వాళ్ళందరూ బేసిక్లీ ఆ ఫ్రేమ్ వెనక ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఆ ఫైట్స్. ఆ రెండు. ఇంకో స్ట్రాంగెస్ట్ పాయింట్ కనిపించింది బ్రో నాకు దీంట్లో, మొంటాజ్. అసలు ఈ సినిమాలో మొంటాజ్ ని ఎంత బ్రహ్మాండంగా వాడారండి. ఓహో అట్లా అంటున్నావా? నువ్వు వెళ్ళిపోతున్నావేమో అనుకున్నా. లేదు, ఇంకో వేరే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నాను. ఎంత బాగా వాడారంటే బ్రో, ఈ మురళీకృష్ణకి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో పెళ్ళవాలి బేసిక్ గా యాజ్ పర్ స్టోరీ. అర్జెంట్ గా మనకి ఏం కావాలి స్క్రిప్ట్ లా, పెళ్ళి అవ్వాలి, పాప ఉండాలి. పాప ఉండాలి ఎందుకంటే అఖండతో ఆ పాపకి ఒక రిలేషన్ ఉంది కాబట్టి. సో చాలా స్టోరీ కవర్ చేయాలి, చాలా కవర్ చేయాలి. సో పెళ్లి ఇట్లా స్టార్ట్ అవుతుంటే ఆమె ప్రపోజ్ చేస్తారు చూడు, అది కూడా నాకు ఒకటి నచ్చింది. ఆమె క్యారెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పెట్టి దాని తర్వాత ఆమెనే వచ్చి లెట్స్ గెట్ మ్యారీడ్ అట్లా ఇనిషియేట్ చేస్తే అట్లీస్ట్ ఒక కన్సిస్టెన్సీ ఉంది. యూ కెన్ బిలీవ్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయింది, ఐఏఎస్ అయింది అంటే. కాబోయే మొగుడు దగ్గర వచ్చి కూడా ఇదిగో నీకు చిన్న పని ఉంది, 3 నెలలు టైం ఇస్తున్నా, మనం పెళ్లి చేసుకోవాలి, చేసి పెట్టేసి ఇట్లా వచ్చేస్తారు. సో బేసిక్ అట్లనే అయింది. దాని తర్వాత పాట స్టార్ట్ చేశారు. పాటలో ఒక్కొక్క లిరిక్ తో ఇట్లా నెలలు పోతున్నాయి. ఇట్లా రీల్ కొడితే ఎట్లా అట్లా వెళ్తాయి. నేను చూస్తున్నా అసలు అరే పాప పుట్టేసింది అంటే వీళ్ళ రొమాన్స్ చూడాల్సిన అవసరం లేకుండా మనకి ఆ పాప పుట్టడము, పెరగడము అవన్నీ చూడాల్సిన అవసరం లేకుండా లిటరల్లీ దాని తర్వాత నువ్వు చెప్తుంటావు కదా సినిమాల్లో ఆ టైం స్కేల్ ఎస్టాబ్లిష్ చేయకపోతే నాకు చిరాకేస్తుంది. ఎంత టైం అయిందో మనం మా సముద్రంలో చెప్పుకున్నాం. లిటరల్లీ చెప్తున్నా, ఈ పాట తర్వాత ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో ఇంకో ఆమె ఉంటుంది చూడు, రిసర్చ్ చేస్తుంది. ఆమె వచ్చి మురళీకృష్ణకి ఫైల్ ఇస్తుంది ఆ మైన్స్ మీద. ఇది నా 3 years రీసెర్చ్ అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారేంటి, ఆ పాట 3 ఏళ్ళు, ఆ 3 నిమిషాల పాట బ్రూట్ 3 ఏళ్ళు. అది మనము 3 నిమిషాల పాట 3 ఏళ్ళు చూసాం, కానీ 3 ఏళ్ళ మూవీ మనం 3 నిమిషాలు ఇప్పటి వరకు అయితే నేను చూసా. అసలు స్టాన్లీ క్యూబ్రిక్ ని 2001 స్పేస్ ఒడిసీలో ఎంతైతే మెచ్చుకున్నారో, ఆ ఎముక ముక్క ఇట్లా ఇసిరేసి అది రాకెట్ అయిపోవడం ద బిగ్గెస్ట్ టైమ్ లీప్ అంటారు మూవీస్ హిస్టరీలో, వీళ్ళని అంతే పొగడాలి. అవును,
3 ఏళ్ల నరేటివ్ నాకు అనవసరంగా చూపించకుండా మంచిగా మొంటాజ్ లో ఇట్లా స్లిప్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం మళ్ళీ చూడు అంత అయిందా, అంత ఖుషి అయిపోయారు కదా, అంతే అంతే పాయింట్కి వస్తున్నాం మళ్ళీ ఇప్పుడు. అవును, ఇప్పుడు తాండవం అవుతుంది అసలు. నిజంగా అది చాలా బాగా పిచ్చి పిచ్చి నాకు చెప్తున్నా కదా, ట్రూ టు ద డెఫినేషన్ ఈ మొత్తం మూవీ థీమ్. మాస్ కమర్షియల్ ఆడియన్స్ కి ఎట్లయితే అడ్రస్ చేయాలో ఎగ్జాక్ట్ గా అట్లా అడ్రస్ చేసింది. మరి ఎలాంటి స్టోరీ తీసుకుందంటే ఇక మరీ దీన్ని ఊకే ఏమంటారు తవ్వి చూపించక్కర్లేదు, చెప్పక్కర్లేదు, మోటామోటి అర్థమైపోయింది కదా. అంటే అదే మనం అంటాం కదా, పోస్టర్ చూడగానే నాకు మూవీ అర్థమైపోయిందని. అంతే అంతే అర్థమైపోయింది కదా, ఇప్పుడు చూడు నేను ఎంటర్టైన్ చేస్తా. అండ్ నాకు చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ కూడా అంటే అఖండ ఎంట్రీ వరకు అయినా నాకు లిటరల్లీ బోర్ కొట్టలేదు. అవును, ఆ టెంపో వల్ల అదే మంచిగా మెయింటైన్ చేశారు, టక చేశారు. ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాలో మెయిన్ పాయింట్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేసేసారు. సో యా, స్టోరీ లైన్, స్టోరీ బోర్డింగ్ ఎవరైతే చేశారో ఫుల్ మార్క్స్. యా, అండ్ ఇంకేముంది చెప్పడానికి నిజంగా దీంట్లో ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ. అంటే మనము ఇది వరుడు కావాలని కూడా చెప్పుకున్నాము, ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉండేనో పిక్చర్ది, అది కూడా నాకు చాలా నచ్చింది. నువ్వు అన్నట్టు సెకండ్ హాఫ్ లో ఎక్కడి నుంచి అయితే అఖండ వస్తాడో మొత్తం కలర్ స్కీమ్ మారిపోతుంది, కలర్ గ్రేడింగ్ మార్చేస్తారు. అవును, ఆ సెకండ్ హాఫ్ లోనే కాదు మళ్ళీ నార్మల్ అయిపోతుంది, కానీ కొట్టడానికి ఎప్పుడైతే వస్తాడో అక్కడ కలర్ గ్రేడింగ్ మారిపోతుంది, టెంప్లెట్ పడుతుంది ఇట్లా. అంతే. సో ఇప్పుడు మీరు గ్లాసెస్ వేసుకోవచ్చు, 3D గ్లాసెస్ అన్నట్టు ఇట్లా అఖండ ఎంటర్ కాగానే ఓకే గైస్, ఆరెంజ్ షేడ్, రెడ్ షేడ్. యా, స్టోరీ గురించి దీంట్లో మనం డిస్కస్ చేసే వేస్ట్. యా, కమర్షియల్ మూవీలో స్టోరీ ఇట్స్ ఓకే. అయినా కానీ మోటమాటి నేను ఏమంటానంటే ఈ కవల పిల్లల కాన్సెప్ట్, అందులో కొంచెం ఇండియన్ హెరిటేజ్, జనరల్లీ ఇండియన్ హెరిటేజ్ అంతా ఇది చేయరు. సో ఆ ఇండియన్ హెరిటేజ్ ని చూపించడము, నా ఫేవరెట్ ఏంటంటే ఈ మొత్తం అఘోరా కాన్సెప్ట్ ని బాగా నార్మలైజ్ చేశారు, కానీ ఎక్కువ డీప్ వెళ్ళలే. అదే అంటున్నారు కదా, డీప్ అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు బ్రెస్సింగ్, వీడు ఫస్ట్ జగపతి బాబు వచ్చి రీడ్ చేశాడు, వీడు ఈధర్ అటో ఇటో అవుతాడు మనిషి అని. అండ్ మనకి ఈజీగా నువ్వు ఒక ఆడియన్స్ గా నువ్వు ఈజీగా కరెక్ట్ అయిపోయాడు అన్నట్టుంటది. అరే అట్లెట్లా అవుతాడు, అట్లెట్లయింది, ఇట్లెట్లయింది అన్న ఫీలింగ్ కూడా రాదు నీకు. సినిమా చూసే ముందు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ అఖండ చిన్నప్పటి నుంచి ఆ ఘోర ప్రాక్టీస్ లో ఎలాగైతే ఇంకా హార్డ్ కోర్ అవుతాడో అది ఒకటి చూపిస్తారేమో మొంటాజ్ లాగా అని ఎక్స్పెక్ట్ చేశాను. అవును, అట్లా లేకుండా అంత డెప్త్ లో నాకు ఎక్స్పెక్టేషన్ రిక్వైర్మెంట్ కూడా రాలేదు. ఎంట్రీ ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే నాకు అరే అయిపోయింది మనిషి. అండ్ అదే మళ్ళీ ఏమంటారు, కొంచెం రిలేటబుల్ టైం లైన్, 30 ఏళ్ళు, 35, 36 ఏళ్ళు హార్డ్ కోర్ అఘోరులతో కూర్చున్నాడు చిన్నప్పటిగా, అంటే మోగ్లీ లాగా. రైట్. సో అండ్ నువ్వు అనుకుంటా కరెక్టే అవుతాడు, అందులోనే పుట్టి వాళ్ళతోటే పెరిగి అంటే అయి ఉంటాడు అని చెప్పి నీకు బిలీవబుల్ ఉన్నది. అది కొన్ని చెప్పుకోవడానికి మనం 1-2 చెప్పుకోవాలి కాబట్టి బోగస్. నాకు కొంచెం మరీ అరే టూ మచ్ అయిపోయింది అన్నవి 2-3 పాయింట్లు ఉన్నాయి. అవును, 2-3 పాయింట్లు కూడా ఒక పాయింట్ ఉన్నది. స్టార్టింగ్ లో చూపించారా ఇట్లా ప్రళయం వెళ్తాడు, కాశీ వరకు వెళ్ళిపోతాడు పార్సల్ అవ్వకుండాని. అవును, వీళ్ళు ఉరుక్కుంటూ కాశీకి వెళ్ళిపోయింది తెలుసా. ఎవరు? అఖండాన్ని ఎట్లా కలుస్తారు వాళ్ళు కాశీకి పోలే, అఖండానే ఇక్కడ ఉంటాడు. అదే అంటున్నా, ఎప్పుడు అదే అట్లా వచ్చి ఉంటాడా? అదే ఉంటాడు అక్కడ. అది జగపతి బాబుకి తెలియదంట. మరీ కొంచెం అనిపించట్లేదు నీకు, అరే ఏంది అని. అంత కన్వీనియంట్ గా నీకు గుర్తు కూడా ఉండదు అసలు, నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదు, నీకేం తెలియదు. అంటే అఖండ కాబట్టి చెప్పలేం, ఇట్లా మొత్తం పవర్స్ వాడి తెలుసుకుంటాడు, అది ప్రాబ్లం కాదు. కానీ అంతే. కానీ జగపతి బాబు ఒక లైన్ లో అంటాడు కూడా, అప్పుడు విడదీసిన దేవుడే ఇప్పుడు మళ్ళీ కలిపాడు అని, దగ్గరికి రప్పించాడు, అంత దైవమయమో ఏదో అట్లా అంటే శివ మంచి చేశాడు జగపతి బాబు. ఇంకో పాయింట్ నాకు కొంచెం అరే అంతా మంచి చేసి ఒక మార్కలాగా అయిపోతుంది అన్నది ఏంటంటే ఆ చేస్ సీన్ ఎక్కడో వాడు మంచిగా రోడ్ల పైన పోతున్నారు కదా, రోడ్ల పైన వెళ్ళిపోవాలి. నీకు ఎందుకు ఎక్కడ కొండ చివరికి ఎందుకు తీసుకెళ్తావు ఎప్పుడు? నీ ట్రోప్ అది యాక్చువల్లీ. ఏ చేస్ సీన్ అయినా ఏదైనా ఈధర్ కార్ పోయి కొండపల్లి పడుతుంది, ఆ కొండలు ఎక్కడ ఉంటాయో తెలియదు. నాకైతే ఒక మాస్ సినిమాకి ఏదైతే ఆ పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఇది ప్రాపర్ గా ఫుల్ఫిల్ చేస్తుంది అనిపించింది. 100% ఫుల్ఫిల్ చేసింది. సో నాకు తెలిసి ఇంతకంటే మనము ఇంకా దీంట్లో డీప్ గా పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ అ మాస్ మూవీ, ఇట్స్ ఎ సింపుల్ వాచ్ అండ్ ఎంజాయ్ మూవీ. అంతే. అండ్ నువ్వు ఆ ఇండియన్ హెరిటేజ్ అనే పాయింట్ అన్నావు, దానివల్ల కూడా కొంచెం పెద్ద హిట్ అయినట్టుంది. చెప్పలేం మెయిన్లీ. అంటే లుక్ సూట్ అయింది, లుక్ బ్రహ్మాండం ఉండే, అదేదో కొంచెం ఆఫ్ కూడా ఏ రకంగా కూడా కొంచెం ఆఫ్ అనిపించలే. అవునవును. సో అది కరెక్ట్గా ఉంది.
అంటే డెప్త్లో వెళ్ళలేదు కానీ అదే నువ్వు అన్నట్టు మార్వెల్ కాదు, ఇక్కడ కూడా అలాంటి సూపర్ హ్యూమన్ ఇవి ఉంటారు. అదే అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే విలన్ కూడా అదే, ఇట్స్ లైక్ ఒకడు సూపర్ మ్యాన్ ఇంకోటి కూడా సూపర్ మ్యాన్ అన్నట్టుండే, అదే కాకపోతే అదే ఇంటెన్షన్లు వేరే. కానీ గోర్ అయితే అసలు కుప్పలు ఉన్నది గోర్ అయితే. గొడ్డలతో నరుకుతాడు, కళ్ళు ఒరడము, నెత్తి భాగాలు కొట్టడము ఫుల్. సో ఈ సినిమాలో నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయా బ్రో? ఏమో బోగస్, నేను ఎంత మెస్మరైజ్ అయిపోయినానంటే ఈ మూవీ చూడడమే నా గుణపాఠం అనిపించింది. అబ్బో నా బిజీ వీక్ నుంచి, నా టైరింగ్ వర్క్ అవర్స్ నుంచి ఇదే నా గుణపాఠం. ఈ మూవీని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. నాకైతే ఒకటి ఉండే, అది ఆల్రెడీ చెప్పేసినా కానీ, అదే విలన్లకి కొంచెం కోఎఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి గ్రావిటీ రూల్స్ వేరేగా వర్తిస్తాయి. అది మాకు వర్తించదా? సో నాకున్న ఒక గుణపాఠం ఏంటంటే బ్రో, నాకు ఒక డైలాగ్ నేను నేర్చుకున్నా ఈ సినిమా నుంచి. నాకు చాలా నచ్చింది ఆ డైలాగ్, ఆ టైమింగ్, ఆ ఎడిటింగ్ ఎస్పెషల్లీ. కరెక్ట్ యువర్ సెల్ఫ్ అంటాడు చూడు, ఆ ఎన్ఐఏ వాడు వచ్చేసి కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని ఇట్లా తిరుగుతాడు కదా, ఆ ఎడిట్, ఆ కట్, అసలు ఆ ఎఫెక్ట్ ఉంటుంది తెలుసా. నేను చూస్తున్నా మామూలుగా కరెక్ట్ యువర్ సెల్ఫ్ అనగానే కొంచెం షేక్ అయినా నేను అసలు. సో అది మొత్తం మోనోలో ఆ మొత్తం బ్యాక్ అండ్ ఫోర్త్ ఉన్నది కదా, బాగా తీసిండ్రు. బాగా తీస్తారు. అంటే కొన్ని నాకు ఏమనిపిస్తుంది సార్, ఆ బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి చూడు మూవీలో, దే కెన్ వర్క్ యాజ్ అమేజింగ్ ఫిల్లర్స్. కరెక్ట్ గా వాడితే నాకు లిటరలీ అదే అనిపించింది. వాడు వెళ్తున్నాడు, ప్రతి ఫైట్ దాకా వస్తున్నాడు అనేవాడు. అది వీడియో గేమ్ అదే లెవెల్ మారే మధ్యలో ఒకడు వస్తాడు చూడు, జుమాంజీ లాగా, హే యూ పాస్డ్ ఆన్ ద ఫస్ట్ లెవెల్ యా అనుకుంటూ. అట్లనే వాడు చంపడం, వీడు రాడు, అరే మళ్ళీ చంపేసినావు, ఎందుకు చంపేసావు, నెక్స్ట్ చాప్టర్ ఏంటి. నాకు హైలైట్ ఏమనిపిస్తుంది అంటే, ఈ విలన్ గాళ్ళు ఉంటాడు చూడు, ఈ వరదరాజు, ఇంకా వాడు తమ్ముడు ఒకడు ఉంటాడు బిల్డర్ లాగా, వీళ్ళందరు కళ్ళ ముందర 20 మందిని 30 మందిని పంపిస్తున్నారు అట్లా నీట్ గా. ఒక లైన్ కట్టి ఇట్లా వెళ్ళండి అని చెప్పి రేషన్ కార్డు దగ్గర ఆఫీస్ దగ్గర పంపిస్తున్నారు. నీట్ గా వాడు పైన నరుకుతున్నాడు, కింద నరుకుతున్నాడు, స్లాంట్ లో నరుకుతున్నాడు, అన్ని యాంగిల్స్ లో నరుకుతున్నాడు. అయినా అందరు చచ్చాక కూడా నరికేడరా నీ కళ్ళ ముందు కుక్కతో వంకర. అంటే ఎట్లుంటది తెలుసా, నాకు ఎప్పుడు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, వీళ్ళందరూ ఈ పొట్టగాళ్ళు చచ్చిపోతారు కదా, జనరల్లీ అందరు ఎట్లా ఆలోచిస్తారు, అరే వాడెవడో కోసం వీళ్ళు ఇట్లా ఎందుకు చచ్చిపోయారు, ఫస్ట్ లాట్ చచ్చిపోయారు సరే, సెకండ్ థర్డ్ లాట్ ఎందుకు చచ్చిపోయారు, ఎవడి కోసమో, వీళ్ళందరూ ఆ ట్రూ లాయల్టీ అని. కానీ ఈ మూవీ చూస్తే ఎట్లా అనిపించింది సార్, వీడిది ట్రూ, మా వాళ్ళు అందరూ చచ్చిపోయారు, నన్ను చంపవా అందరూ చచ్చిపోయాక ఓకే నాకు అర్థమైంది, మనం మళ్ళీ మాట్లాడదాం, వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇది మంచి రోజు కాదు, అది చూసుకొని మాట్లాడదాం, సమయం సందర్భం వాస్తు అని చెప్పేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పి చెక్కాలి అక్కడ నుంచి. అంతేగాని 30 మంది నీ ముందు అడ్డంగా నరికాక ఒర్రే నువ్వు ఎంత మాస్ సినిమాలో ఉన్నా కొంచెం ఆ మాత్రం లాజిక్ ఉండాలి, సర్వైవల్ లాజిక్. కానీ అదే వరదరాజు పాపము కొంచెం మిస్కాల్కులేట్ చేశాడు వరదరాజు, అందరు మిస్కాల్కులేట్ చేశాడు. లాస్ట్ వాడైతే నాకు అదే అనిపిస్తుంది, నాకు జెన్యున్ గా ఎవడు ఫైట్ చేశాడు అనిపించదు తెలుసా. వీడు విలన్ పోయి ఇంకో సూపర్ అగోరిని హైర్ చేస్తాడు, వాడు లాస్ట్ బట్ వన్ చేస్తాడు, మస్తు చేస్తాడు వాడు. ఎట్లా తెలుసా, వీడు అఖండ వెళ్ళిపోతాడు మెయిన్ విలన్ చంపడానికి, ఛాన్స్ పెట్టడానికి చూసుకొని వెనకకెళ్ళి వస్తుంటాడు వీడు సూపర్ అగోరి. ఇట్లా అఖండ మరి సూపర్ పవర్ఫుల్ గా జుప్ అని చంపేస్తాడు, అట్లా చేస్తాడు వాడు. కానీ మస్తు వాడు టాక్టిక్ నచ్చింది నాకు, ఇట్లా మంచిగా దాక్కుని వెనకకెళ్ళి వస్తుంటాడు, అందరు ముందరికెళ్ళి వస్తుంటే సైలెంట్గా వస్తాడు. అది కూడా వాళ్ళందరూ రే అని వస్తే ఇట్లా సైలెంట్గా వస్తుంటాడు, అంతే మరి స్టెల్త్ అది. కానీ ఇట్స్ ఓకే, వాడు ఎట్లైనా అక్కడ ఉండ, వాడు పారిపోతే గలీజుకుంటాడు. ఇట్స్ ఆల్ గుడ్ అసలు ఈ సినిమాలో వరదరాజు అంతా ఇది చేసి. నాకేమనిపిస్తుంది అంటే, వరదరాజు సినిమా అంతా పాపము స్పాండిలైటిస్ ఉండి, బ్యాక్ ఇష్యూస్ ఉండి, ఇట్లా టైట్ గా ఉండి, మెడ కదిలించలేకుండా, బ్యాక్ సరిగా కూర్చోలేకుండా అట్లా ఉన్నాడు. లాస్ట్ కాకుండా వచ్చేసి ఒక్కొక్క చక్రం ఎప్పుతాడు చూడు, అప్పుడు రిలీఫ్ వస్తుండే అక్కడే ఆల్మోస్ట్ కైరోప్రాక్టర్ ఫిజియోథెరపీ ఇస్తున్నట్టుండే ఆ సీన్ లో. సో ఆ ఆర్క్ కూడా కవర్ చేశారు వరదరాజుది. బ్యాక్ ఇష్యూస్ టు నో బ్యాక్ ఇష్యూస్, నో మోర్ బ్యాక్ ఇష్యూస్ టు నో మోర్, ఓన్లీ బై అఖండ, డాక్టర్ అఖండ నేడే కలవండి, చక్రసిద్ధి. సో బ్రూట్ రేటింగ్ బోగస్ మాస్ ఎంటర్టైనింగ్ మూవీగా నేను ఈ మూవీకి
7 రేటింగ్ ఇస్తాను. 7.5 సాలిడ్ నా తరపు నుంచి. సాలిడ్ ఎట్లా వస్తుంది? 7 ఎవడన్నా నర సాలిడ్ ఎట్లా ఇస్తావు? 7.5. ఆ నర కూడా సాలిడే. ఎందుకు? అంతే, అది మాస్ ఎంటర్టైనర్. 7.5 అంటే చాలా చాలా హై రేటింగ్. అవును, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హై. ఎందుకంటే కొన్ని కేటగిరీస్ ఇందులో కన్సిడరే చేయం కాబట్టి, లైక్ లాజిక్ ఆఫ్ ద స్టోరీ ఇవన్నీ కన్సిడర్ చేయం కాబట్టి ఆటోమేటిక్ గా -1 అయిపోతుంది. సో అవన్నీ ఇట్లా మైనస్లు ఉన్నా 7 వచ్చిందంటే ఇట్స్ అ వెరీ గుడ్ రేటింగ్. సో నువ్వు 7, నేను 7.5. 7.5 చూడండి. శుభం, ఎంటర్టైన్ అవ్వండి. ఎందులో ఉంది? హాట్‌స్టార్ లో ఉంది. అఖండ తప్పకుండా చూడండి. ఒకసారి కంటే ఎక్కువ చూస్తారేమో. అవును. సో ఇంతటితోటి బీ ప్రిపేర్డ్. సో బ్రో, మనం ప్రతిసారి చెప్పుకున్న విషయం ఏంటంటే, టైగా పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బోత్ ఆర్ నాట్ సేమ్. Okay, you are not going anywhere without following us on our socials. Instagram @_ThaiGap, Twitter @ThaiGap, and Facebook ThaiGap it is. Or why not write email to us, mindthigap@gmail.com. For other people who only use Apple, you can also give us a rating and leave a comment on our Thigh Gap podcast. Because you know what all doctors say, Thigh Gap podcast. Subscribe and share.